సార్ ఇప్పుడు 16 సంవత్సరాల జర్నీ ఉంది. ఈ 16 సంవత్సరాల జర్నీలో నేర్చుకున్నది ఏంటి యాజ్ ఏ డాన్సర్ టు కొరియోగ్రాఫర్ గా మారినప్పుడు? వాట్ డిడ్ యూ లెర్న్ అంటే డెఫినెట్ గా తప్పకుండా ఉంటది బ్రో. ఇప్పుడు ఈ నేర్చుకుంది ఒకటే బ్రో, అంటే అప్పట్లో డాన్సర్ గా ఉన్నప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్ ఉంటది, చాలా ఎంగేజ్ ఉంటది. అవును, ఆ తర్వాత కొన్ని హర్డిల్స్ వస్తాయి, డెఫినెట్ గా అడుగుతారు. అంటే నేను విన్నది చెప్తున్నా బ్రో, ఒక డాన్సర్ ని చాలా లోగా ట్రీట్ చేస్తారు అనే ఒక మిత్ అయితే ఉంది ఇండస్ట్రీలో. ఆ వాటర్ బాటిల్ తీసుకురా, అటెళ్ళు ఇటెళ్ళు, అది తీసుకురా ఇది తీసుకురా అని కొంచెం ఇబ్బంది పడతారు అనే ఒకటైతే ఉంది. అది ఎంతవరకు నిజం? యాజ్ ఎ డాన్సర్ గా స్టార్ట్ అయ్యాను కాబట్టి మీరు చెప్పండి మీ జర్నీ. అది అంటే లోగా ట్రీట్ చేస్తారు అనేది తప్పు బ్రో. అది అంటే లోగానే ఏముంటుందో మేజర్ సిచ్యువేషన్, ఆ సందర్భం అట్లా అంతే తప్ప బయట డాన్సెస్ లోగా కాదు కదా బ్రో. ఒక డాన్సెస్ ఒక రెస్పెక్ట్ఫుల్ గా, ఇప్పుడు మాస్టర్ కానీ ఏంటంటే వాటర్ బాటిల్ ఫుడ్స్ అన్ని ఉన్నా ఒక రెస్పెక్ట్ఫుల్ గా మేమే ఇచ్చేస్తుంటాం మా పెద్ద మాస్టర్స్ కి. ఇప్పుడు షూట్ టైంలో కొంత ఏంటంటే షూట్ టైంలో అందరికీ ఉంటాయి బ్రో. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది బ్రో, ఒక ప్రొడక్షన్ ఉంది అంటే ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు అందరిని ఒకేలా ట్రీట్ చేయడం కష్టం. అది నాకు కూడా అంటే బేసిక్ డాన్స్ ఉన్నప్పుడు నేను కొంచెం హర్ట్ అయిన సందర్భం అంటే చాలా చిన్న, మీరు వింటూ ఉంటారు బ్రో, నాకు చాలా చిన్నది. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి బాగా ఆడేసి ఉంటాం బ్రో, అందరికి చైర్లు టేబుల్స్ అయి కూర్చొని తింటా ఉంటారు, మనం నించొని తినాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే ఆడి ఉంటాం కదా, మళ్ళీ నించొని తినాలంటే తింటప్పుడన్నా కొంచెం కూర్చొని తిందాం కదా అనుకుంటాం. పాపం ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే ట్రై చేస్తారు, అదేం చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేయలేకపోతారు. మన ఆ టైంకి అప్పుడున్న ఇమ్మెచ్యూరిటీకి ఏంటంటే అందరినీ కూర్చోబెట్టాను, మనం మాత్రం నించోబెట్టేస్తున్నాం, అంత చిన్నగా కనిపిస్తున్నాం మనం, అదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి నాకు అర్థమవుతుంది, ఎవరిని కావాలని లోగా ట్రీట్ చేయరు బ్రో. అది అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి, లేదా మనుషుల్ని బట్టి, లేదా వాళ్ళకున్న లిమిటేషన్స్ బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ విషయం అనుకోండి, కాస్ట్యూమ్ అనుకోండి, ఒక్కొక్కసారి కాస్ట్యూమ్ నేను చాలా సార్లు ఒక వ్యాన్ పక్కన, ఒక డోర్ పక్కన అక్కడికక్కడ మార్చిన రోజులు ఉన్నాయి. అంటే రూమ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేసి అట్లా పెట్టుకోవడం కష్టం. అదే ఎండలో షూట్ చేసి అదే ఎండలో కాస్ట్యూమ్ మార్చుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కరెక్ట్ గా ప్రశాంతంగా ఇట్లా తినగానే మళ్ళీ రెడీ అనగానే వెళ్ళిన రోజులు. ఎందుకంటే వాళ్ళకున్న అంటే వాళ్ళకి లొకేషన్ పర్మిషన్ ఏవో ఉండవు, వాళ్ళకున్న ఇవి ఉంటాయి. కానీ ఆ టైంలో ఏంటంటే మాకు తినకుండా కూడా పిలుస్తున్నారు, అసలు బట్టలు వేసుకోవడానికి కూడా ఒక రూమ్ ఇవ్వట్లేదు. ఇట్లా అప్పుడు ఇమ్మెచ్యూర్ గానే ఉండేది. కాబట్టి ఇప్పుడు చూస్తాం కదా, మాస్టర్ అయిన తర్వాత మనం కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తాం కదా. సో వాళ్ళకున్న లిమిటేషన్స్, వాళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళు కొన్ని అరేంజ్ చేయగలరు, వాళ్ళు కొన్నే మనకి ఇవ్వగలరు. ఆ కొన్నిట్లో మనం కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తేనే ఆ సినిమా నిలబడుతుంది, లేదంటే సినిమా నిలబడదు. అన్ని అంటే అంత లగ్జరీ ఉంటే కొన్ని సినిమాలు అంత లగ్జరీ ఉండదు బ్రో. చాలా తక్కువ సినిమా అంటే కొన్ని పెద్ద సినిమాలకి బడ్జెట్ లగ్జరీ అంతా ఉంటది. అంటే మనం అనుకోవచ్చు అప్పట్లో ఏమనుకుంటే బేసిక్ నీడ్స్ ఇవన్నీ, ఫుడ్ అనేది బేసిక్ నీడ్స్, వీటిని కూడా మీరు పెట్టలేరా అని క్వశ్చన్ చేయాలి అనిపించేది అప్పట్లో. కొంతమంది మా వాళ్ళు క్వశ్చన్ కూడా చేసేవాళ్ళు. ఆ టైంలో ఎందుకు కోపం వస్తుందంటే బ్రో, అట్లా క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు నార్మల్ గా ఆన్సర్ ఇచ్చుంటే బాగుంటది. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఎట్లుంటది అంటే ఇంకా అప్పుడు మీరు ఆ లో ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ ఆన్సర్ ఎట్లా అయిపోద్ది అంటే మనకి, అరే మన అంత చులకనా అనే ఫీలింగ్. ఇప్పుడు ఎవరు లేరు బ్రో, నాకు తెలిసి. నేను 2012, 2008, 9, 12, 13 లో చూసిన అందరూ కూడా కాదు బ్రో, 90% అందరు బాగుంటారు. ఆ 10% లో ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో కోపమో, లేకపోతే అక్కడ జరిగిన కోపమో, లేకపోతే ఏదో కోపం మనం అడిగినప్పుడు బయటకు వచ్చేస్తా ఉంటది. ఇప్పుడైతే అసలు ఇప్పుడు అట్లా ఎవరు లేరు. 2026 లో ఉన్నాం, అందరూ ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. అందరికి అట్లీస్ట్ కూర్చొని తినిపించే అంతా కూడా పెడుతున్నారు, చైర్లైనా వేస్తున్నారు, సెపరేట్ సెటప్స్ ఉంటున్నాయి, అది ప్రాబ్లం లేదు. కాస్ట్యూమ్స్ కి ఒక సెపరేట్ గ్రీన్ రూమ్ అని వచ్చిన టెంట్ అనే వేస్తున్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు అంతా మారింది బ్రో. బేసిక్ నీడ్స్ అని ఇప్పుడు చాలా బాగున్నాయి. చిన్న ఎప్పుడు ఉంటాయి బ్రో, అది మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎదగాలి అనుకుంటే నీకు వర్క్ కావాలి, ఎదగాలి అనుకుంటే నువ్వు చిన్న పట్టించుకోవద్దు. అన్ని కావాలి అంటే నీకు ఏది ఉండదు బ్రో, గుర్తుపెట్టుకో. నీకు అన్ని కావాలంటే నువ్వు ఒక టైంలో ఖాళీ అయిపోతావు. ఎందుకంటే నీకు ఇన్ని కోరికలు ఉంటే నేను ఏం చేయలేను అనే నువ్వు కొన్ని అడ్జస్ట్ అవ్వు, నేను కొన్ని అడ్జస్ట్ అవుతా అని ఉంటుంది బ్రో. అండర్స్టాండింగ్ లో వర్క్ చేసుకోవాలి ఇండస్ట్రీలో. సో అది బ్రో అంతే.
లైఫ్ లో మన ఫస్ట్ ఎర్నింగ్ అనేది చాలా స్పెషల్. అది కూడా మన ఒక నచ్చిన ప్రొఫెషన్ కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకున్న అమౌంట్ అనేది చాలా స్పెషల్. సో మీరు రన్ చేసిన ఫస్ట్ మనీ ఎంత గుర్తుందా? గుర్తుంది బ్రో, ఎందుకు గుర్తుండదు అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో, ఫ్యామిలీని అంటే నేను చదువు, నాకు ఇంటర్మీడియట్ కూడా చదివాను బ్రో. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా నేను రాయలేదు ఎగ్జామ్స్. అదొక స్టోరీ నాకు. అదేంటంటే ఇంటర్మీడియట్ అంటే చదువు, మా నాన్న నా కోసం కాలేజ్ మారుస్తా ఉన్నాడు. ఓకే, కాలేజ్ సెట్ అవ్వట్లేదేమో చదువు, అందుకే 10th వరకు మంచి స్టూడెంట్. మన ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఉంటది కదా ఒక బ్రెయిన్ లో, మనకి తెలియని వచ్చేస్తుంది అప్పుడే ఇంకా. సో ఆ కాలేజ్, ఈ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజ్ తర్వాత అంబేద్కర్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. కానీ నేను అన్ని కాలేజ్ ఎందుకు మారుతాను అనేది నాన్నకి చెప్పలేకపోయినా, ఎందుకు మా డాడీకి చెప్పలేకపోయినా అంటే చదవడం నా వల్ల అవ్వట్లేదు. ఆ విషయం మనం చెప్పలేము. ఇప్పుడు మారుస్తున్న డబ్బులు, నా ముందే డబ్బులు కడుతూ ఉన్నాడు మా డాడీ ఆటో డ్రైవర్ అనమాట. సో మా డాడీ స్థాయికి అసలు శక్తి మించి కడుతున్నారు. నాకేమో చెప్పడానికి భయం వేస్తుంది, అంత నమ్ముతున్న డాడీ, అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, చదువుకుంటే బెటర్ ఏమో అనే ఒక దాంట్లో నేను డైలమాలోనే ఉన్నా యాక్చువల్లీ. చేస్తున్న ఒక పాయింట్ లో నైట్స్ ఆలోచించుకున్నా బ్రో. అంటే ఇట్లా నన్ను నేను మోసం చేసుకొని మా డాడీని మోసం చేసి డబ్బులు కట్టించి ట్యూషన్ కానీ, కాలేజ్ అని, ఈ కాలేజ్ ఆ కాలేజ్, 10 days కూడా ఇక్కడ కాలేజ్ లో ఉండలేదు. ఒకే మంత్ లో 2-3 కాలేజ్ మార్చిన అట్లా టైం ఉంది. అట్లాంటి టైం ఉంది. క్లారిటీ లేదు నాకు. నేను ఆ బుక్స్ చూస్తే నాకు భయం వేసేది, ఆ ఎగ్జామ్స్, ఆ టేబుల్స్ నాకు సంబంధం లేదు అనిపించేది. ఆ బోర్డు దగ్గర నుంచి ఏం చెప్తుంది అసలు, నాకేం చెప్తుంది ఇవిడ, ఇట్లాంటి ఒక ఫీలింగ్ ఉండేది. అసలు ఎందుకు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నా, ఇట్లా కూర్చొని 10 మందితో కూర్చొని బుక్ ఓపెన్ చేసి నాకు అది వెరైటీగా అనిపించింది. అంటే ఏమో చాలా మందికి చదువు ఉండాలి బ్రో, అది ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది. కమ్యూనికేషన్ కోసం కానీ మన నాలెడ్జ్ కోసం చదువు ఇంపార్టెంట్, అది ఏం లేదు. కానీ నాకున్న అప్పుడున్న అన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ కి మనం ఇది కాదు కదా, చదువుకుంటేనే కాదు కదా, ఇంకైనా చేయొచ్చు కదా అని కూడా ఉంది. కానీ ఎలా చెప్పాలి తెలియదు నాకు. సో అప్పుడు కొంచెం డబ్బులు వేస్ట్ చేసా, మా డాడీవి టైం వేస్ట్ చేసా. ఒక నైట్ ఆలోచించుకొని మా నాన్న చెప్పిన తర్వాత అప్పట్లో ఆట ఛాలెంజ్ అని ఓంకార్ అనే షోస్ ఉండేవి. అప్పుడు కొన్ని షోస్ కి, కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ కి అట్లా వెళ్తుండే బ్రో. అప్పుడే ఫస్ట్ ఎర్నింగ్స్ బ్రో 100-150 రూపీస్ అవి ఇస్తుండే. 200 అంటే ఇట్లా ఒక ఈవెంట్కి వెళ్ళిపోతే కన్వీనియన్స్ లాగా ఇస్తూ చిన్న అమౌంట్ లాగా ఇస్తుండే. 200-300 ఇస్తుండే అప్పుడు అవి ఆ అమౌంట్. ఆ తర్వాత ఆటా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నాకేంటంటే మనం ఏ ప్రొఫెషనల్ రాణించాలంటే బ్రో, అంటే ఏ ప్రొఫెషనల్ మనము అంటే ప్రూవ్ చేసుకోగలం, మనం గెలవగలం అని పేరెంట్స్ నమ్మించాలి బ్రో. ఎందుకంటే అప్పుడు మా నాన్న మా మమ్మీ ఇద్దరు నన్ను నమ్మినారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలను నేను. ఆ రోజు నమ్మారు కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నా, అది పక్క బ్రో. యాక్చువల్లీ వాళ్ళు ఆ రోజు నమ్మకపోతే ఇక్కడ వచ్చేవాని కాదు, ఇక్కడ వరకు చేసేవాని కాదు. అండ్ వాళ్ళని ఎప్పటికప్పుడు నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు నన్ను నేను భయంగానో లేకపోతే ఏదో విధంగా అంటే ఒక భయం పెట్టుకుని బాధ్యత ఒక చిన్న పెట్టుకుని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఏంటంటే నాకు ఆట ఛాలెంజ్ టీవీ షో చేసేటప్పుడు అంత అమౌంట్ వచ్చేది కాదు బ్రో. బేసిక్లీ అంటే వచ్చేది కాదంటే ఇంకా మనమే కొత్త కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చిన సీనియర్స్ కి వాటికి కొంచెం ఎక్కువ ఉండేది, నాకు తక్కువ ఉండేది, అలా ఉండేది. కాకపోతే ఇప్పుడు మన మంత్లీ ఎంతో కొంత ఇస్తేనే మా నాన్నకి కొంచెం హోప్ ఉంటుంది. అంటే పని ఉంది కానీ డబ్బులు రావట్లేదు అన్న కూడా పేరెంట్స్ కి భయమే. సో ఇప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే 200-300 డాన్సర్స్ దగ్గర కలెక్ట్ చేసి అదొక 1500 లేదా 1000 రూపీస్ అయిన తర్వాత మా డాడీ ఆటో వీక్లీ ఒకసారి వస్తారు అన్నమాట. వచ్చినప్పుడు డాడీ ఈ మంత్ ఇవి ఇచ్చాయని చెప్పి ఇస్తుండే. అవి డబ్బులు ఏం రాకపోతుండే. మా నాన్నకి ఫినాన్షియల్ గా డబ్బులు కూడా వస్తున్నాయని హోప్ రావడం కోసం ఏం చేస్తుందంటే తెలిసిన అన్న వాళ్ళని, డాన్సర్స్ అందరినీ 200-300 చేసి ఇచ్చేస్తుండే. ఒక 1 month వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా ఇంకొక 1000 రూపీస్ అలా వస్తాయి డాడీ అని చెప్పి చెప్తుండే. వచ్చింది ఆ నెక్స్ట్ మంత్ వచ్చిన దాంట్లో వాళ్ళకి ఇచ్చేసి, సో అట్లా. సో ఫుడ్ దగ్గర కూడా కొంచెం అంటే అప్పుడు ఏం లేదు కదా బ్రో. ఒక ఫ్రైడ్ రైస్ లో ముగ్గురు తినే, ఒక ఫ్రైడ్ రైస్ లో ముగ్గురు అన్నం తినేవాళ్ళం. ఒక షూ ఇప్పుడు ఒకరు షూ వేసుకున్నారంటే ఒకరు ఇంకో కింద ఉంటారు, ఒకరు కింద ఉంటే ఒకరు షూ వేసుకుంటారు. ఇట్లా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ కొన్ని ఉన్నాయి బ్రో.